బద్వేలులో మినీ మహానాడు కార్యక్రమానికి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బద్వేలు మార్కెట్ యార్డందు మినీ మహానాడు బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, విజయమ్మ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మినీ మహానాడు ప్రతి సంవత్సరం పార్టీ సిద్ధాంతాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని మంత్రి అన్నారు. అలాగే పార్టీలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉండాలని, పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 2019 ఎన్నికల్లో బద్వేలులో తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించి అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. అలాగే పార్టీలో కష్టపడుతున్న ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు. బద్వేలు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం 186 కోట్ల నిధులు మంజూరు చేసిందని, త్వరలో టెండర్లకు పిలుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, జహంగీర్ బాషా, మెహబూబ్ బాషా, నాగభూషణం, సాయి, ఝాన్సీ రాణి తదితరులు పాల్గొన్నారు. ఇంకో చిన్న విషయము, జిల్లా బలిజ సంఘం ప్లీజ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా పోటీ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వెంకటసుబ్బారెడ్డి గారు కానీ, ఒక లింగారెడ్డి గారు కానీ, ఇలాంటి చాలా మంది నాయకులు, వీరారెడ్డి గారు మాతో పాటు కలిసి వచ్చిన దానికి, మాతో పాటు ఉన్న వాళ్ళందరూ తమ్ముళ్ళందరికీ, అక్కలు సోదరులందరికీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, మా ప్రెస్ సోదరులందరికీ పేరు పేరుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎండన్నగా ఈరోజు చెట్ల కింద కానీ మాతో పాటు నడిచి వచ్చిన అందరికీ, మీకందరికీ కృతజ్ఞత. ఆశయాలు శాశ్వతం. ఆశయాల కోసం మనందరం తోడుపాటు ఉండి నడుస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతమంది నడుస్తాలో నాతో పాటు చేయండి. ఈ ఆశయాల కోసం బతుకుతున్నాం. నేను రెండు థింగ్స్ చెప్తా మీకు. ఉన్న వాటిలో ఏంటంటే భవిష్యత్తు మందే. నేను మీతో పాటు ముందుకు వచ్చి ఈరోజు నడవాలని నిర్ణయించుకున్నాను. మీకందరికీ తోడు నీడగా ఉంటానని మొక్కుతున్నా. మీరందరూ నాకు ఆశ్రయం ఇచ్చి నాతో పాటు ఆశీస్సులు చూసుకొని మనమందరం సాయం చేసి ఇక్కడ ఎవరు పెట్టినా వాళ్ళందరినీ గుర్తు పెట్టుకొని గెలిపించుకోవాలని నన్ను ఆదరించి ఈ బద్వేలు మున్సిపాలిటీకి ఫస్ట్ నాకున్న మొట్టమొదటిసారి నాకున్న డంగాలోగా పోగిచ్చి నాకు నిలబెట్టారు. మీరు మీ కృతజ్ఞతలు. నేను ఎంతో చేసింది చాలా తక్కువ, చేయాల్సింది చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ రెండు విషయాలు, మీ పెద్దలందరూ ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం ఇంట్లో ఎంతో 4 సంవత్సరాలుగా కరువుతో ఇబ్బంది పడ్డారు. నేను కూడా మా అన్నలందరూ చెప్పిన విధానంగా ఇంతవరకు ధర్మ పోరాటం చేశాం. ఇంటింటి తెలుగుదేశం తిరిగాం. మీ సమస్యలు చేసినవి కొన్నే తీరాయి, ఇంకా తీరాల్సినవి చాలా ఉన్నాయి. మేము అడిగే మెట్ట ప్రాంతానికి తాగునీరు, సాగునీరు సార్ మేము అడిగేది. ఇక్కడ ఉన్న అధ్యక్షులు అందరికీ అడుగుతున్నా, ఇక్కడ పనిచేసే వాళ్ళు, బహుశా మాతో పనిచేయాల్సిన సిబ్బంది, మా కాలేజ్ సిబ్బంది కానీ అందరము ఇక్కడ ప్రతి పల్లె నుంచి వచ్చిన వాళ్ళు, లీడర్స్ కానీ, ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ అడిగేది నీరు సార్. తాగునీరు, సాగునీరు కోసం పెద్ద ఆయన ఎంతో కష్టపడి తెలుగు గంగా తెచ్చారు. మన చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయనకి కాలువ పేరు పెట్టారు. విజయవాడలో వీరారెడ్డి కాలువ అని పెట్టారు. మనకు గుర్తుండేటట్టు ఇచ్చారు. మన నీరు ఆయన శ్రమ వృధా పడలేదు. ఈ రోజు రైతు సమస్య కోసం మన రైతన్ననిగా మనతో పాటు రంజాన్ని నడిపించా. నేను రంజాన్ ఒక నిర్ణయం తీసుకున్నాం. మేము పంచాయతీ ఇప్పుడు తిరగాలనుకుంటున్నాం. రైతు సమస్యలు తెలుసుకొని అక్కడి నుంచి మా కాలేజీ గురించి కాలేజీతో పాటు కలిసి మీ రైతు సమస్యలు పరిష్కరిస్తాం. నాడుకు ఇచ్చేసి వేదికలు అలంకరించిన పెద్దలు, మన సోదరులైనటువంటి మార్కెటింగ్ శాఖ మంత్రి గారైన ఆదినారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా మా సోదరుడైన జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ పార్థసారథి గారికి, మరి మార్కెటింగ్ చైర్మన్ రంతు గారికి, మరి రంతు గారికి ఇవ్వడము, అదేవిధంగా వైశాఖ కమ్యూనిటీ పరంగా కూడా మరి ప్రసాద్ గారికి వైస్ చైర్మన్ లీడర్ ఇచ్చాను. అందరినీ కూడా మార్కెటింగ్ యార్డ్ మెంబర్లను కూడా అందరినీ మంచి వాళ్ళని సెలెక్ట్ చేశాను. నేను కోరుకునేది వీళ్ళందరూ కూడా చైర్మన్, వైస్ చైర్మన్, మార్కెటింగ్ యార్డ్ డైరెక్టర్లు అందరికి కూడా కోరుకునేది మార్కెటింగ్ యార్డ్ మంచిగా డెవలప్ చేయండి.
మన మంత్రివర్యులు కూడా మార్కెట్ మంత్రి వాళ్ళు కూడా ఉన్నారు. అన్నగారు ఏం అడిగినా కూడా మనకు సాయం చేస్తారు. ఈ ప్రాంతం బాగా వెనుకబడిన ప్రాంతం, వ్యవసాయం మీద ఆధారపడినారు, ఎక్కువగా రైతులు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా మనము మార్కెటింగ్ తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందియాలని కూడా ఈ కమిటీ డైరెక్టర్లు అయితే చైర్మన్ కు వైస్ చైర్మన్ గారు కూడా మనవి చేసుకుంటున్నారు. న్యాయం చేయాలా, అన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేది మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. మిగతా సామాజిక వర్గాలకు రాలేదని కాదు, అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. అది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కొంత ఓపిక ఉండాలి పార్టీలో పనిచేసినప్పుడు. అది కాకుండా మీ తాలూకాకు ఆర్డబ్ల్యూఎస్ నిధులు అంటే తాగేటీలకు పల్లెలకు 125 కోట్లు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో, అది కూడా రేపు రెండో టెండర్ పిలుస్తున్నాం. ఈ యొక్క జిల్లాకు 1800 కోట్లు, మీ యొక్క నియోజకవర్గానికి 180 కోట్లు. ఇది ఎవరికి తెలియదు. అది కాకుండా మీరు పత్రికల్లో గమనించారు, ఇంటింటికి పల్లె పల్లెకు ఎల్ఈడి. మేమైతే ముఖ్యమంత్రి గారిని విరమించాం. అసలు సార్ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు సర్పంచ్ డబ్బు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ మోటార్లకు కూడా రైతు మోటార్లకు మాదిరి రైతు మోటార్లు ఈ యొక్క మొత్తం రాష్ట్రంలో 17,50,000 మోటార్లు ఉన్నారు. ఇవి మహాంటే 60,000 మోటార్లు ఉన్నాయి. వాటికి కూడా ప్రభుత్వమే డబ్బు కట్టే సరిపోతుంది కదా అని చెప్పినప్పుడు క్యాబినెట్ మీటింగ్లో లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ ట్రై చేస్తే జవహర్ రెడ్డి మన జిల్లా ఐఎస్ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఫ్రీగా ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం దగ్గర రెడీ ఉంది. ఆ ఫైల్ కూడా రన్ అవుతుంది. అంటే మీరు ఎవరు ఆర్డబ్ల్యూఎస్ డబ్బులు సర్పంచులు కట్టకుండా, మా యొక్క ఆలోచన వెరైటీగా ఉంది. ముఖ్యమంత్రి గారు 68 ఏళ్ల వయసు, ఏప్రిల్ 25వ తేదీ నాడు 68వ సంవత్సరంలో అడుగు పెడితే విజయమ్మ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మీరందరూ మేము ఆ రోజు విచారిస్తే బ్రహ్మాండంగా మీరు కూడా నిరాహార దీక్ష కూర్చున్నారు. దానికి పోటీ మరో నిరాహార దీక్ష నాకు తెలిసి 10% వచ్చారు లేదా నేను చెప్పాలి. వీళ్ళ యొక్క ఈ యొక్క నిరాహార దీక్షకు వారి నిరాహార దీక్షకు 2 నడుస్తున్నాయి. మానుకోవాలా వీళ్ళు లేకుంటే ఏమన్నా నామినేషన్ కూడా జరగదు. నేను మొన్న మీటింగ్లో చెప్పినా మళ్ళీ నా మీద స్టేట్మెంట్ ఇచ్చుకోవాలండి, ఇస్తానే ఉండాలి స్టేట్మెంట్. మీరందరూ ఉంటే నేను స్టేట్మెంట్ ఇచ్చాక ఆనందపడతాను. ఇచ్చుకుంటే ఏమవుతుంది? నేను వేరే ఉద్దేశంతో చెప్పిన రాజకీయాలు అనేది పట్టుతో జరగాల, మంచితనంతో జరగాల, అభివృద్ధితో జరగాల. మీ యొక్క డిమాండ్ మమ్మల్ని అడగాల. మేము పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర డిమాండ్ చేయాలి. ఇప్పుడు మీరు వ్యవసాయ మార్కెట్ కమిటీ తరఫున నిధులు కావాలని అడిగారు. నేను తగిన శాఖ ఇప్పుడు ఎరగల సంతకం పెట్టి మీకు 1 నెల లోపల మీరు ఒకటే అడిగారు, మార్కెట్ యార్డ్ అడిగారు. మార్కెట్ యార్డ్తో పాటు మీకు ఒక రైతు బజార్, ఒక ఫిష్ మార్కెట్ కూడా, అది శాఖ కూడా నాదే. ఈ 2 కూడా అదనంగా ఏర్పాటు చేస్తాను. చెప్పలే మరొక పాయింట్, మళ్ళా నేనే మీ యొక్క నియోజకవర్గంలో ఎన్ని పశువులు ఉన్నాయో, గేదెలు కానీ, ఆవులు కానీ, ఎద్దులు కానీ, లేకుంటే గొర్రెలు కానీ, ₹1 ఇంతకుముందు ఇక్కడ యాదవ సంఘం చాలా మంది ఉన్నారు. లేదంటే మన ఇళ్లలో కూడా చాలా మంది, అందరి ఇళ్లలో కూడా పశువులు ఉన్నాయి. ఒక్కరు కూడా ₹1 డబ్బు కట్టకుండా ప్రీమియం ప్రభుత్వమే కట్టి, ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా, అంటే చనిపోయినా లేకుంటే కొంత కాలు చేయి ఎవరైనా రోడ్డు దాటినప్పుడు జరిగినా కూడా దాన్ని బట్టి ఆ ఇన్సూరెన్స్ చంద్రన్న బీమా పథకం ఏ విధంగా డబ్బులు ₹15 కడితే చంద్రన్న బీమా 5 లక్షలు ఎట్లా వస్తుందో ఆ విధంగా డబ్బులు కూడా నేనే కట్టి నీకు ఇంటికి 15 రోజుల లోపల ఫోటో పెట్టిస్తే ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ మా వెటర్నరీ శాఖ యొక్క డాక్టర్ కానీ సంతకం పెడితే ఇద్దరి సంతకాలతో టోటల్గా ఇంటికి డబ్బు పంపించే ఏర్పాటు. దానికి నెంబర్ కూడా ఈ యొక్క మా ఓనర్కు ఆధార్ కార్డు డబ్బులు వచ్చి పడతాయి. అంటే ఏ విధంగా పెరిగి ఒక 20 కోట్లతో టెండర్ కూడా పూర్తయింది. దానికి ప్రైస్ మీట్ ఒకటి ఓపెన్ చేయాల్సింది. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తేనే నిజంగా రాజకీయం. అది కాకుండా తీర్మానంలో ఆ బ్రహ్మసాగర్ నుంచి వాటర్ కానీ, ఇరిగేషన్ కానీ, లేదా సమస్యల బ్యాక్ వాటర్ ద్వారా మీ యొక్క 3 మండలాలకు వాటర్ కవరేజ్ అని కూడా మేము ముఖ్యమంత్రి గారు చెప్తాం. నిజంగా మా నియోజకవర్గం జమ్మనవాడు కంటే కూడా మీది వెనకబడిన ప్రాంతం. మీకు ఫ్యాక్టరీ లేవు, మాకన్నా ఫ్యాక్టరీలు ఉన్నాయి. మాకు ప్రతిరోజు పక్కనే ఉంది, మీకు అన్నింటినీ దూరం. కాబట్టి ఈ రకాలుగా మిమ్మల్ని మేము ఏం చేయాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఇక్కడ వీళ్ళిద్దరికి డబ్బు అవసరం లే. మా శ్రీనివాస్ రెడ్డి గారు సరిగా చెప్పలే, వీళ్ళిద్దరు కాదు బాగా సంపాదించేది. ఆయన డాక్టర్ గారు రవికుమార్ రెడ్డి, వీళ్ళంతా 400 సంపాదించే వ్యక్తి. కాబట్టి వీళ్ళకి డబ్బు కావాలంటే ఆయన ఐ డాక్టర్ ఎంతో సంపాదించగలరు. ఇక క్యాంపులు కూడా వచ్చి నిధులు పెట్టాలంటే ఆయన పాపం ఆడనే 1 నిమిషం సమయం లేని వ్యక్తి. మీకోసం అదే పనిగా నెలకు 2 నెలలకు ఒకసారి వచ్చి క్యాంపులు పెట్టి ఐ చికిత్స కూడా పూర్తి చేస్తున్నాడంటే ఈ సందర్భంలో
వీరారెడ్డి గారిని ఎంత స్మరించుకుంటున్నారో రవికుమార్ రెడ్డి గారిని కూడా అంత గుర్తు చేసుకోవాలి. అది మామూలు కాదు. ఆయన మాకు వ్యక్తిగతంగా హైదరాబాద్ తెలుసు, అంత పెద్ద డాక్టర్ గమనించారు. అది కాకుండా మేము ఎటువంటి ఆలోచన అంటే ముఖ్యమంత్రి గారు కూడా మన జనవరి 3వ తేదీ నాడు ప్రెస్లో కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము కలెక్టర్లు కలిస్తే నాతో పాటు మన జిల్లా ప్రెసిడెంట్ గారు ఒక గంటకు పైగా కూర్చొని కనుక్కొని నేనతో నీకు ఇళ్ల స్థలాలు రికార్డ్ చేశాం కదా, రికార్డ్ చేసినాక మళ్ళీ మేము అడుగుతా మేము చేసినాం కదా. చేసినప్పుడు మీరు మా తరఫున ప్రచారం ఇదిగా మీరు చెప్పినది చేశాం కాబట్టి మేము సైతం పత్రికలు రాస్తాం, మీ తరఫున పనిచేస్తాం, మీకు ఇంటి ఇప్పిస్తాం, ఇళ్ల స్థలాలు ఇస్తాం, పేదవాళ్ళకి అన్ని రకాలుగా అన్వేషిస్తాం. అప్పుడు మీరు ఏ అభ్యర్థి చెప్తారో ఆ అభ్యర్థికి మీరు గెలిపించాలని మీరు కూడా ప్రచారం చేయాలా. మా వాళ్ళందరూ ప్రచారం గట్టిగా చేస్తారు. రేపు అవినాష్ పోటీ చేయాలా, మళ్ళీ శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయాలా. ఆ రోజు బద్వేలు వీరారెడ్డి రాజశేఖర రెడ్డికి ఎట్లా సుఖం చూపించాడో అదే సుఖం చూపించాలి. 2 సార్లు నాకు బాగా గుర్తుంది. 96లో 98లో కూడా 23,000 పోలేదు, 26,000 చిన్న నియోజకవర్గం ఆ రోజు. ఈరోజు కొన్ని ఓట్లు పెరిగింది. ఆ రోజు మా అంటే 1,30,000 ఉన్నాయి, 86,000 నేను కౌంటింగ్ ఏజెంట్ ఆ రోజు రాజశేఖర్ గారికి చూస్తే ఈ ప్రమాదం ఎప్పుడు తప్పిందంటే మీ ఓట్లు ఇంకా నేను పెద్ద నియోజకవర్గం అంటే రాజశేఖర్ గారు ఆ రోజు ఓడిపోయేవాళ్ళు కూడా 86,000 కాబట్టి ముందు ప్రవాహం ఇది ఆగడంతో లాస్ట్లో బయటపడారు. కాబట్టి ఆ పరిస్థితి రావాలని రేపు ఎలక్షన్లతో పాటు ఈ 2019 ఎలక్షన్ కూడా ఈ సీట్లు గెలిస్తే ముఖ్యమంత్రి గారు కూడా ఎంత సంతోషం ఉంటుందంటే ఇప్పుడు ఏమి గెలిచినప్పుడే నేను నిధులు ఇస్తాను, గెలిస్తే డబ్బులు తిరుగులు అవుతాయి. కాబట్టి మీరు కూడా ఈ యొక్క నియోజకవర్గం ఇప్పుడు పాఠశాలది గారు అక్కడికి వచ్చే ఎందుకు అక్కడికి వచ్చింది గెలిచినాడు కాబట్టి నిధులు దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్లు కూడా మనకు కొద్ది బాగా ఉండే తెలుగు దెబ్బకే బీజేపీలకు తక్కువ వచ్చాయి. ఇక్కడ రాష్ట్రం అంతా మన తెలుగులు కసిలో ఉన్నారు, ఆనంద కోపంగా ఉన్నారు, కోపం కంటే కసిలో ఉన్నారు. రేపు ఎలక్షన్లలో మన వాళ్ళందరూ కసితో వైఎస్ఆర్ పార్టీని బీజేపీ పార్టీని దెబ్బకొట్టే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఎలక్షన్ ఇప్పుడే రావాలని నేనైతే పదే కోరుతున్నాం. కాబట్టి ఈ మనాడు కార్యక్రమం ఒకసారి అందరం చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియవలసిందిగా గట్టిగా సపోర్ట్ కొట్టాల్సిందిగా